హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లంచ్ కోసం ఫిష్ గ్రేవీ చేద్దామని ప్లాన్ చేశాను. సో అది నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, నేను వెజిటేరియన్. సో నా కోసం నేను ఆల్రెడీ సపరేట్గా కుక్ చేసి పెట్టుకున్నాను. సో ఫిష్ గ్రేవీ ఎలా చేస్తానో చూసేయండి. అండ్ ఆల్సో నేను మీకు కుదిరితే ఈ వీడియోలో నేను మీకు గెట్ రెడీ విత్ మీ ఫర్ వ్యాలంటైన్స్ డే మేకప్ లుక్ చేస్తాను. సో ఓకేనా? సో వీడియో మొత్తం చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇక్కడ మడ్ పాట్ ఫిష్ గ్రేవీ చేస్తున్నాను. సో అందుకని మడ్ పాట్ పెట్టుకున్నాను. ఇందులో నేను ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసి పెట్టుకున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కింది. నేను ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులో. సో కొద్దిసేపు బాగా ఫ్రై చేస్తాను. ఆనియన్ బాగా కుక్ అయిన తర్వాత నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను. సో నేను ఇక్కడ మడ్ పాట్ యూస్ చేస్తున్నాను ఈ కర్రీని. సో అందుకని చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకోసం నేను ఇందులో చేస్తున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? సో నేను ఇక్కడ ఆల్రెడీ ఫిష్ని ఫ్రై చేసి తనిగా పెట్టుకున్నాను సపరేట్గా. సో దీనికి నేను మ్యారినేషన్ ఆల్రెడీ చేశాను అనమాట. కొద్దిగా సేపు మ్యారినేట్ చేసి సపరేట్ పెట్టి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో దానికోసం మీరు నార్మల్ జస్ట్ మ్యారినేషన్ కోసం అయితే చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ కొద్దిగా లైమ్ జ్యూస్ యాడ్ చేసి మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. సో మరీ అంత ఓవర్ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే మరీ కుక్ అయిపోతే మళ్ళీ మీకు కర్రీలో వేసినప్పుడు విరిగిపోతుంది. సో 70% కుక్ చేసుకోండి, ఓకేనా? సో ఆనియన్ పేస్ట్ ఇప్పుడు కుక్ అయిపోయింది. ఇందులో నేను కరివేపాకు, కొత్తిమీర అండ్ కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 3 to 4 యాడ్ చేశాను అనమాట, ఎందుకంటే చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను కదా. సో అందుకని అలా యాడ్ చేశాను. సో ఇవన్నీ బాగా ఇప్పుడు కొంచెం సాటే చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇందులో టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టొమాటో పల్ప్ని నేను కాసేపు బాగా కుక్ చేసుకుంటాను, ఎందుకంటే దాంట్లో ఉండే రా స్మెల్ మొత్తం పోవాలి కదా. సో అందుకని కొద్దిసేపు బాగా ఉడకనిస్తాను. ఆ తర్వాత నేను ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. ఆ తర్వాత నేను కొద్దిగా చిల్లీ పౌడర్ అండ్ కోరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ మిక్స్చర్ కుక్ అవ్వాలి. సో అందుకని నేను లిడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మంచిగా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా. అదొక సైన్ అన్నమాట మనం తెలుసుకునేదానికి కర్రీ కుక్ అయిందని. సో ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ మొత్తం ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో చాలా డెలికేట్గా ఉంటుంది కదా, సో చూసి యాడ్ చేయండి. అండ్ మిక్సింగ్ చేసేటప్పుడు కూడా చాలా చూసుకొని చేయాలన్నమాట. ఫిష్ లేకపోతే విరిగిపోతుంది కదా, సో అది చూసుకొని చేయండి. ఇప్పుడు నేను ఫిషెస్ ఇందులో వేసేసాను కదా, సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను మళ్ళీ. సో కాసేపు ఫిష్ ఇందులో కుక్ అవుతుంది. ఆ తర్వాత నేను తెచ్చిన తర్వాత నేను ఇందులో టామరిన్ జ్యూస్ అండ్
కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తాను. సో దట్ ఈ గ్రేవీ ఇంకొంచెం థిక్ అవుతుంది. దానికంటే ముందు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోండి, ఆ తర్వాత మీరు కోకోనట్ మిల్క్ అండ్ టామరిన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ వాటర్ యాడ్ చేసేసాను. సో ఈ వాటర్లో నేను కాసేపు దీన్ని ఇలా కుక్ అవ్వనిస్తాను. సో దాని తర్వాత నేను ఫర్దర్ ప్రొసీజర్ మీరు చూడండి ఏం చేస్తాను అని. ఇప్పుడు నేను ఇందులో కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో అందుకోసం కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇది మనకి థిక్నింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. గ్రేవీని బాగా థిక్ చేస్తుంది. మీకు ఎలా కన్సిస్టెన్సీ కావాలో అలా మీరు మీకు తగినట్టు మీరు చేసుకోవచ్చు. సో నేను ఇందాక సాల్ట్ కూడా యాడ్ చేశాను మీరు చూసినట్లయితే. సో అన్నీ మిక్స్ చేసేసాను అన్నమాట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్. నేను ఇప్పుడు కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను ఇందులో. సో లాస్ట్గా మీరు కోరియాండర్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి తప్పకుండా నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఎలా అనిపించిందో అనేసి. ఫిష్ పులుసు నచ్చని వాళ్ళకి ఇలాంటి గ్రేవీ చేసిస్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సో ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, నేనైతే ఫ్లేమ్ని ఆఫ్ చేసేసాను, కానీ ఇంకా బబుల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అది ఎందుకు అనుకుంటున్నారా? మడ్ పాట్ కాబట్టి అలా వస్తున్నాయి. మీరు స్టీల్ లేకపోతే అల్యూమినియం వెజల్తో చేస్తే ఇలా రావు కదా. సో మడ్ పాట్తో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ట్రై చేయండి తప్పకుండా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి బిగ్ లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఫిష్ గ్రేవీ చూసారా, ఎలా అనిపించింది మీకు? బాగుండిందా? రెసిపీ నచ్చిందా? అలా అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో అనేసి. అండ్ మీరు మీ వ్యాలంటైన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. మీరేం ప్లాన్స్ పెట్టుకున్నారు? ఏమైనా హోటల్స్ ఏమైనా బుక్ చేశారా? నేనైతే ఒకటి బుక్ చేశాను, అది సర్ప్రైజ్ మీకు కూడా. నేను రేపు దాన్ని వీడియో చేసి మీకు పెట్టి చూపిస్తాను, ఓకేనా. అది కొత్త రెస్టారెంట్ హైదరాబాద్లో. సో నాకు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను అట్లాంటి రెస్టారెంట్కి. లైక్ రెస్టారెంట్స్ అంటే నార్మల్గా మనందరూ వెళ్తూనే ఉంటాము, బట్ ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో మీకు ఐడియా వస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, బట్ అయితే నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది. సో నేను అది ప్లాన్ చేశాను అన్నమాట రేపు వ్యాలంటైన్స్ డేకి. సో అందుకని నేను ఇప్పుడు రివీల్ చేయట్లేదు, చెప్పేస్తే తను తెలిసిపోతుంది కదా. సో అందుకని నేను రేపు ఒకేసారి మీకు నేను వీడియో చేసి చూపిస్తాను. సో ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం, ఏం భోజనం చేస్తున్నాం, అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా. సో ఇంకా నేను మేకప్ లుక్ చేద్దామనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? సో వ్యాలంటైన్స్ డేకి ఎలా రెడీ అవ్వాలనుకుంటున్నారు? సో అవన్నీ నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇవాళ నేను రెడ్ లిప్స్టిక్ లుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికని నేను ఇప్పుడు అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను ప్రైమర్ కోసం. సో అలోవెరా జెల్ చాలా బాగా పనిచేస్తుంది లైక్ ప్రైమర్. సో మీతో ప్రైమర్ లేకపోతే మీరు అలోవెరా జెల్ని కూడా ప్రైమర్ లాగా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు మేకప్ చేసే ముందే మీ ఫేస్ని సిటిఎం చేసి పెట్టుకోండి, అంటే క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. బికాస్ మీరు మేకప్ చేసేదానికంటే ముందు మీ ఫేస్ చాలా ప్రైమ్డ్ అండ్ ప్రెప్డ్గా ఉండాలి కాబట్టి, కొంచెం నీట్ ఫినిష్డ్గా అనిపించాలి కాబట్టి మీరు టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ అయితే తప్పకుండా చేయాలి మేకప్ చేసేదానికంటే ముందు. సో ఆ స్టెప్ని మీరు ఎప్పుడు మిస్ చేయొద్దు. సో ఇప్పుడు నేను ఫౌండేషన్ని అప్లై చేస్తున్నాను. ఇది మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్. నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో దట్ ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుందండి. మీతో బ్రషెసే ఉండాలని ఏం లేదు, మీరు హ్యాండ్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ బాగా బ్లెండ్ చేయాలి.
అదే ట్రిక్ అన్నమాట. మేకప్ నీట్ ఫినిష్డ్ లుక్గా ఉండాలనుకుంటే మీరు బాగా బ్లెండ్ చేయాలి. బేస్ అనేది ఫౌండేషన్ కదా, సో దాన్ని మీరు బాగా అప్లై చేసుకుంటే సో పైగా మీరు లేయర్స్ ఎలాంటి మేకప్ లైక్ బ్లష్ లేకపోతే హైలైటర్ అట్లాంటిది అప్లై చేసేటప్పుడు కేకీ లుక్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను కన్సీలర్ని అప్లై చేస్తున్నాను. కొద్దిగా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి నాకు, సో అందుకని నేను కన్సీలర్ని యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఇంకొక లేయర్ ఫౌండేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. నాకైతే సింగిల్ లేయర్ ఫౌండేషనే చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందుకోసం నేను ఒక లేయరే వేసుకుంటాను ఎప్పుడు. హెవీ కవరేజ్ నాకు అంత ఇష్టం లేదు. ఈ ఫౌండేషన్ మంచి మీడియం కవరేజ్ ఇస్తుంది, సో నాకు అదే చాలన్నమాట. సో దాని తర్వాత నేను ఇలా కన్సీల్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా నాకు డార్క్ సర్కిల్స్ లేకపోతే డార్క్ స్పాట్స్ అలాంటివి ఉంటే. కన్సీలర్ మీరు కన్సీల్ చేసేదానికి మాత్రమే కాదు, మీ అండర్ ఐస్ని బ్రైటన్ అప్ కూడా చేస్తుంది. సో అలాంటి పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను పౌడర్ అప్లై చేస్తున్నాను. సో కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ నేను ఈ లూజ్ పౌడర్ని నా అండర్ ఐ ఏరియాస్లో సెట్ చేసుకుంటున్నాను, అంటే బేక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఐ షాడోని క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో నేను 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను బేస్ గోల్డెన్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఓవరాల్ మొత్తం ఐలిడ్లో గోల్డెన్ కలరే వాడుతున్నాను. ఆ తర్వాత నేను మెరూన్ కలర్ ఐస్ కార్నర్లో యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో దాన్ని అలా బ్లెండ్ చేసుకుంటున్నాను గోల్డెన్ కలర్తో. ఇంకా అవుటర్ కార్నర్లో కొద్దిగా బ్లాక్ కలర్ని యూజ్ చేస్తున్నాను, జస్ట్ టు గివ్ సమ్ స్లైట్ స్మోకీ ఎఫెక్ట్. ఫైనల్గా నేను మళ్ళీ గోల్డెన్ కలర్ని పైకి అలా డాబ్ చేస్తున్నాను, జస్ట్ టు గివ్ ఇంటెన్స్ పిగ్మెంటేషన్. ఎందుకంటే అంత పిగ్మెంటెడ్ లేదు ఈ కలర్స్, సో అందుకని నేను మళ్ళీ గోల్డెన్ కలర్ని కొద్దిగా పైన యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ కింద సెట్ చేసుకున్న పౌడర్ని మొత్తం క్లియర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నా ఐ షాడో లుక్ని హెవీగా ఇచ్చాను కదా, సో నేను అందుకోసం జస్ట్ ఈ రెడ్ లిప్స్టిక్తో నా లుక్ని కంప్లీట్ చేస్తున్నాను. కాజల్ అండ్ ఐలైనర్ ఏది యూజ్ చేయట్లేదు. నాకు ఇదే చాలా హెవీ అనిపించింది అండ్ చాలా బాగా నచ్చింది. ఈ లుక్ ఇలానే సింపుల్గా ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది, అందుకోసం ఇలా చేశాను. అండ్ లాస్ట్లో నేను పీచీ బ్లష్ యూజ్ చేస్తున్నాను. సో ఓవరాల్ మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక్కడ నేను నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇలాంటి వ్లాగ్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి కింద కామెంట్స్లో. నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో ఇలానే నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో నేను మిమ్మల్ని మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే గైస్, కీప్ లవింగ్, బాయ్.